మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి, గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ తారీఖున అంటే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే 7వ తారీఖు 6వ నెల 2025 వరకు ఇక్కడ సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 6వ తారీఖు 6వ నెల 2024 వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండవండి. నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ, నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు. యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పచ్చు. అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు. దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే, ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసినప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది. ఈ నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు. మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి 1, 6, 11 స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ, ఇప్పుడు మనం కుజ గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం. తులారాశి వారికి కుజుని యొక్క కర్కాటక రాశి ప్రవేశం 3వ తారీఖు 4వ నెల 2025 ప్రవేశం జరుగుతున్నది. కాబట్టి ఈ తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఆయన ఇవ్వబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ తులారాశి వారికి దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు దశమ స్థానంలో. అయితే ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఆ ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విషయాల్లో ప్రతికూలత ఉంటుంది అనేది మనకి మన శాస్త్రకారులు చెప్పినటువంటి శాస్త్రాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత పైత్యం కానీ, నా సొంత శాస్త్రాలు కానీ చూపించరండి. ఇది కేవలము నా ఛానల్ మీరు ఎప్పుడు చూసినా శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెబుతాము. ఇందులో నా పైత్యాలకి వాటికి తావే లేదు. మిమ్మల్ని ఏదో ఊరించటమో లేకపోతే భయపెట్టటమో ఇలాంటి వాటి కోసం ఏ కల్పితాలు అవసరం లేదు. అవన్నీ చెప్తే ఆ శాస్త్రం దెబ్బతింటుందంతే. శాస్త్రానికి దెబ్బ పడకూడదు. నేను తప్పు చెప్పానని చెప్పి శాస్త్రానికి గాయం కాకూడదు. శాస్త్రం బతకాలి. ఎందుకంటే ఏనాడో పుట్టబడినటువంటి శాస్త్రం ఈ రోజుకి సజీవంగా ఉంది అంటే కొంతమంది అయినా సశాస్త్రంగా చెప్పబట్టి, అంతేగాని మన కల్పితాలు ఇవన్నీ చెప్తే శాస్త్రం నాశనం అయిపోతుంది, ప్రజలకు నమ్మకం పోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంచేత మనం చెప్పేది ఏంటంటే శాస్త్రాన్ని సశాస్త్రంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్రం ఏం చెప్తున్నది అంటే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారము ఏ విధమైన ఫలితాలు ఇస్తుందో చెప్తుంది. నిత్యం క్లేశ సదా వ్యాధి తథా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధరాసుతే. ధరాసుతే అంటే కుజుడు. దశమస్తే దశమ స్థానంలో అంటే 10వ స్థానంలో, మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే వృత్తి స్థానంలో అని చెప్పుకోవచ్చు. ఈ 10వ స్థానంలో కుజుని యొక్క సంచారము ఏ విధమైన ఫలితాలు ఇస్తోందంటే నిత్యం క్లేశ, ప్రతిరోజు కూడా విచారాన్నే కలగజేస్తుంది. సదా వ్యాధి, ఈ కాలంలో కర్కాటకంలో దశమ స్థానంలో ఆయన సంచారం చేసే అన్ని రోజులు కూడా నిత్యము ఏదో రోగం. కడుపు నొప్పి తగ్గితే కాలు నొప్పి తగ్గితే కంటి నొప్పి తగ్గితే తలనొప్పి, ఏదో ఒక నొప్పి ఏదో ఒక బాధ కలుగజేస్తూ ఉంటాడు. అలాగే అల్పాహారం,
భోజన దుర్బలం అంటే సమయానికి తిండి తినకపోవటము, తిన్న సమయానికి కొన్ని చోట్ల ఎక్కడికో వెళ్ళాము, అక్కడ మన సరి అయిన తిండి దొరకదు. మనం కడుపునిండా తినలేం కదండి. వాడు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా మనం తినగలగాలి కదా! మన టేస్ట్‌కి సరిపోతేనే తింటాం. ఏదో ఆకలి చంపుకోవడం కోసం తింటాం. అదే అల్పాహారం అవుతుంది. కొన్ని చోట్ల భోజనం దొరకదు. అక్కడ ఏదో బోండా ఉందండి, భోజనం దొరకదండి ఈ ఊర్లో అన్నాడు. ఏం చేస్తాం? ఆ బోండా తిని పడుకుంటాం. ఆ విధంగా మొత్తం మీద ఆ భోజన సౌకర్యం లేకుండా ఉండటము. ఆ విధంగా సంచారం ఊరికే హ్మ్. అలా తిరుగుతూ ఉంటాం. దానికి ఒక అర్థం, పర్థం ఏముండదు. గమ్యం అనేది లేకుండా ఈ యొక్క ప్రభావం అది ఎవరిది? నువ్వు కావాలని చేసేది కాదు. కుజుడు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ విధమైన కుజుడే నీ చేత వృధాగా సంచారం చేయిస్తూ ఉంటారు. దాని యొక్క ప్రభావం వల్ల తిరుగుతూ ఉంటావు నువ్వు. కుజుని యొక్క ప్రభావం దశమ స్థానంలో ఉండడం వల్లే ఒక అర్థం, పర్థం లేనటువంటి వృధా తిరుగుడు. ఎందుకు తిరుగుతున్నావురా? ఏదో చెప్తాడు. అది అయ్యేది కాదు. లేదు ఒక్కోసారి ఏమో మర్చిపోయానంటాడు. ఎందుకు తిరుగుతున్నావు అంటే అంతే అది. ఆ విధంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి కుజ భగవానుడు మనకి ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు. అందుచేత పరిస్థితి బాగలేదు కాబట్టి వీరు కూడా రోజు కుజుడికి సంబంధించినటువంటిది కానీ నవగ్రహ సంబంధమైనటువంటి చేసుకోండి. ఎక్కువగా బాధ అనిపిస్తే మీరు మనం చెప్పుకుంటున్నట్టుగానే కుజునికి సంబంధించినటువంటి ఈ కందిపప్పు కందులతో కలిపి ఎర్ర బట్టలో కలిపి దానం ఇచ్చేసేయండి. దాన సాద్గుణ్యం కోసం ఆ దానం యొక్క ఫలితం మీకు రావాలి అంటే కొంచెం దానం కూడా అంటే దానం కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చి ఆశీర్వచనం తీసుకోండి. పోతుంది. ఆ బ్రాహ్మణుడికి పోతుంది. ఆయన వదిలించుకుంటాడు. బ్రాహ్మణుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ మీ యొక్క కష్టాన్ని ఆయన స్వీకరించగలడు. మళ్ళీ ఆయన స్వీకరించి ఆయన వదిలించుకోగలడు. ఆ విధంగా బ్రాహ్మడికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. మరి ఎవరినో ఈ దానం ఎవరికో ఇమ్మని చెప్పట్లేదే. అలా చెప్పరండి. బ్రాహ్మడికే దానం ఇమ్మంటారు. ఎందుకంటే ఈ దానం మీకున్నటువంటి కష్టాలన్నీ ఆయన స్వీకరిస్తాడు. స్వీకరించి ఆయన పడతాడా? పడ్డానికి సిద్ధంగా ఉంటాడా? ఉండడు. ఆయనకి వదిలించుకునే మార్గం ఉంటుంది. కాబట్టి ఆయన రోజు సహస్ర గాయత్రి చేసుకోవటం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ బాధ నుంచి ఆయన విముక్తి పొందగలరు. అప్పుడు ఏమవుతుంది? మీ దానం ఇచ్చిన మీది పోతుంది. తీసుకున్నటువంటి ఆయనకి వచ్చినటువంటి కష్టం కూడా తొలగిపోతుంది. అంచేత మనం అతన్ని ఆ బ్రాహ్మణుని అంత పూజించడం, ఆయనకి దానం ఇవ్వటం, ఆయన ఆశీర్వచనం తీసుకోవడం జరుగుతుంది. శుభం. మీన రాశి వారికి 3వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మీన రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? 5వ స్థానం అవుతోంది. కాబట్టి ఈ 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు? అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా? మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా? అయితే మంచి ఫలితాలు అయితే ఏవి? ఏ విధమైన మంచి ఫలితాలు? ఏ విషయాల్లో మంచి ఫలితాలు? అలాగే చెడ్డ ఫలితాలు అయితే ఏ స్థానాలలో ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ శాస్త్రకారులు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి. దేహజాడ్యంచ సంతాపః కాలాతిక్రమ భోజనం దురితం కర్మలాభశ్చ భౌమే పంచమ సంస్థితే. భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితే పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేహజాడ్యం శరీరానికి రోగాలు రావటం, సంతాప విచారం కలగటం, కాలాతిక్రమ భోజనం అకాల భోజనం. ఆకలి వేస్తున్నా సరే వెళ్ళడానికి పని పూర్తి అయితే కానీ వెళ్ళడానికి కుదరదు. బాస్ అక్కడ పని చేసి వెళ్ళవయ్యా అన్నాడు. ఆ పని చేసి వెళ్ళాలి భోజనానికి 3:30 అయితే సాయంత్రం. అప్పుడు చేయాలి. మరి ఏం చేస్తాం? ఇవన్నీ అదే బాస్ని తిట్టక్కర్లేదని వీళ్ళు గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాం. ఈ విధంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం. కాలాతిక్రమణ భోజనం అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. భోజనము అనేటటువంటిది మనం 2 సార్లు చేసినా 3 సార్లు అంటే టిఫిన్తో కలిపి 3 సార్లు చేసినా ఒకే కాలంలో సరైన సమయంలో భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం. దాన్ని ఈ రోజుని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏ డాక్టర్ చెప్పట్లేదు. టైం తినవయ్యా అంటాడు ఎవడో ముసలోడు అయిపోయాక. 60 ఏళ్ళో 70 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయాక ఒకే టైం. అప్పుడే పాపం వాడి టైం కూడా అంతకుముందు సంపాదన కోసం, ఈ భార్యా బిడ్డల్ని పోషించుకోవడం కోసం, ఉదర పోషణార్థం పరిగెత్తాలి. అర్ధరాత్రి లేచి పరిగెత్తాం, చల్లనక పరిగెత్తాం, వాననక పరిగెత్తాం, ఎండనక పరిగెత్తాం. అనేక రకాలు భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే
డాక్టర్తో మీకు పనే లేదు. డాక్టర్తో పని లేదండి. చాలా రోగాలు దూరం అయిపోతాయి. ఒకటే అలా వస్తూ ఉంటాడు, మనిషే పుట్టాక రోగం రాకుండా ఉండదు. కానీ మనకి మూడొంతల రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం. అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఆ, దురితం పాపకార్యాలన్నీ చేయడానికి, కర్మలాభస్య అంటే పాపకార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితములు ఇవ్వటం లేదు. కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము 2 నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషులండి. ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం. మన నియమ నిష్ట కోసం మనం చేస్తున్నాం. వాళ్ళు అడిగింది ఏంటండి? చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు. ఎక్కువ నువ్వేదో అన్నీ మానేసేసి మొత్తం ఒక లారీ పూజ తెచ్చేసి, ఒక లారీ కొబ్బరికాయ తెచ్చేసి, లారీ అరటిపళ్ళు తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమి అంత ఇది లేదు. భక్తి ప్రధానంగా దేవుని ప్రార్థించండి. మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు ధర్మంగా నడవండి. అర్థం అంటే ధనం, ధనం కూడా ధర్మంగా ఈ మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించినప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు. అది విషంతో సమానం. అంచేత అది కూడా ధర్మంగా సంపాదించు. ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి. నేను దానికోసం పుట్టాను చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులన్నీ చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి. ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి, తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి. అర్ధ కామ మోక్ష, అర్ధ కామ మోక్ష, ధర్మ అర్ధ కామ మోక్ష. మోక్షం అనే దానికి మీరు ఏ ప్రయం చేయక్కర్లా. ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి, ధర్మ అర్ధ కామ. ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మంగా, ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా, కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కర్లా. అది నీకు బోనస్, మీకు బోనస్ అది. ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఇది అంచేత గమనించి మన ప్రవర్తనని సరైన దారిలో పెట్టుకోండి. ఎవరి డబ్బుకి ఆశించవద్దు, ఏ అన్యాయానికి పాల్పడవద్దు. మనం పుట్టిందే అందుకు. అసలు భగవంతుడు 64 లక్షల జీవరాశుల్లో మన ఉత్తముడుగా తయారు చేయాలని పుట్టించాడు. కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞమై ఉండాలి. కానీ ఆయన చెప్పిన వాటికి, ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది. ఇది కరెక్ట్ కాదు. ధర్మంగా నడవండి, ధర్మంగా సంపాదించండి, ధర్మార్థ కామ మోక్షాలన్నీ సక్రంగా చేసినట్టయితే మీకు ఇహలోకంలో అన్ని సుఖాలు, పరలోకంలో ఇంక చెప్పాల్సిన పని లేదు. స్వర్గం కాదండి, స్వర్గం అనేది శాశ్వతం కాదు. మీ పుణ్యం అయిపోయిన మళ్ళీ వచ్చేస్తాను మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాల్లో ఈ స్వర్గం గొడవ, ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదండి. అది జన్మ రాహిత్యానికి సంబంధించినటువంటి. కాబట్టి ఆ విధంగా నడవండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.